అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఇంకొక ఈజీ డిజైన్ చేద్దామండి. దానికి నేను ఇలా చిన్నగా టాజిల్స్ అయితే కట్ చేసుకున్నాను. వాటి తర్వాత ఈ బీడ్స్ వచ్చి 6mm బీడ్స్ అండి, కొంచెం లా ఉంటాయి. ఇవి యూజ్ చేసుకున్నాను. ఓకేనా, వీటితోటి మనం ఒక ఈజీ డిజైన్ చేద్దాము. ఇలా చిన్నగా కట్ చేసుకున్న టాజిల్ ఒకటి తీసుకొని ముందు శారీకి కాటన్ థ్రెడ్ ఒక 8 లైన్స్ తీసుకొని ముడేసేసుకోండి. ముడేసుకున్న తర్వాత టాజల్ ఇలా కట్టుకోండి. ఓకేనా, టాజల్ కట్టుకున్న తర్వాత ఒక బీడ్ తీసుకోండి. దీన్ని కూడా ఇలా కుక్ చేసి ఇలా తీయండి. ఇంకొక బీడ్ తీసుకొని దీన్ని కూడా సేమ్ ఇలానే ఆ తర్వాత ఇంకో కలర్ టాజల్ తీసుకోండి. ఇంకొక బీడ్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి. ఇంకో కలర్ టాజల్ తీసుకున్నాను. శారీ కలర్ వచ్చి పర్పుల్ కానండి. మన దగ్గర థ్రెడ్ అయితే లేదు, దొరకలేదు. అలాగే టైం కూడా తక్కువ ఉంది కాబట్టి నేను థ్రెడ్ ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. అంటే ఫాల్స్ కోసం వెళ్ళినప్పుడు అడిగాను కానీ థ్రెడ్ దొరకలేదు. సో అందుకని నేను దీంట్లో కలిసేవి ఈ పళ్ళు కలరు, ఇంకా గోల్డ్, మనకి ఇలా పర్పుల్ శారీ కదా, దీనిపైన సిల్వర్ ఉంటుంది కదా, ఈ సిల్వర్, ఇలా ఈ 3 కలర్స్ తోటైతే నేను చేసుకున్నాను. అలా అయినా శారీ కలర్ లేనిది శారీకి అంత లుక్ రాదు, కానీ మనం ఇలా దగ్గరగా చేసుకున్నప్పుడు చూడడానికి బాగానే ఉంటుంది, పర్వాలేదు. అయితే టాజల్ ఎందుకనో దీనికి అసలు సెట్ అవ్వదండి. మామూలుగా అయితే వీటి నెంబర్ 13, 14, 15 ఉంటాయి, కానీ వాటిల్లో కూడా సెట్ అవ్వలేదు. ఇది కొంచెం డార్క్ ఉంది, కొంచెం లైట్ ఉంది, అట్లా షేడ్ దొరకలేదు. ఇంకా టైం కూడా లేదనమాట. చెప్పాను కదా 1 డేలో అయిపోవాలనేసి. మన ఇంత షార్ట్ టైంలో నేనైతే ఇవన్నీ ఎతికి తీసుకురాలేవను. అయినా ట్రై చేశానులే కానీ పడలేదు. సో అందుకని వీటితోటి మాత్రమే నేను ఇలా చేసేసానండి. సింపుల్ డిజైనే, వాళ్ళు పెట్టిన దాంట్లోనే. చెప్పాను కదా చిన్నగా అడుగుతారు, పెద్ద హెవీగా బీడ్స్ కూడా ఏం యూజ్ చేయరు అనేసి, అలా అన్నమాట. అందుకోసం అనేసి ఈ డిజైన్ దీనికి ట్రై చేస్తున్నాను. మీకు నచ్చుతుందో లేదో తెలియదు, కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి డిజైన్స్ మీకు చేసి చూపిస్తూ ఉంటాను. ఇట్లా అర్జెంటువి ఉన్నప్పుడు మాత్రమే ఇలా చిన్న డిజైన్స్ వస్తాయి. కొంచెం టైం దొరికితే మాత్రానికి మంచి డిజైన్స్ కాస్త క్రియేట్ చేసి చేసుకుంటుంటాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకున్నాము. ఇలాంటి డిజైన్లు ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. చేయటానికి కూడా మనకి త్వరగా అయిపోతాయి. చిన్న డిజైన్లే, సింపుల్ డిజైన్లే. కాకపోతే చెప్పాను కదా ఇప్పటి రోజులలో ఎవరు టాజల్స్ లేకుండా కట్టుకోవట్లేదు అనేసి, అందుకనే ఏదో ఉన్నవంటే ఉన్నవి అన్నట్టుగా ఇలా చూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ బ్రైడల్ వేర్కి అయితేనే, వెడ్డింగ్స్కో లేకపోతే ఇంకేదో ఫంక్షన్స్కి అయితేనే కొంచెం గ్రాండ్గా అడుగుతున్నారు. లేదనంటే ఇలా సింపుల్తోనే అయిపోతుంది దాదాపు. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా కొంచెం దగ్గరకు వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఇప్పటికే 50 పైన పట్టినాయి దీనికి టాజిల్స్. మనకి రేట్ కూడా అంతే ఉంటుంది. కొంచెం రేట్ కూడా 300, 350 అట్లనే ఉంది రేట్ కూడా. అందుకని ఇంతకు మించి అయితే చేయలేము కదా. అసలు ఆ రేటుకి ఈ పూసలు వాడడమే ఎక్కువ. అయినా సరే తప్పదు.
అంటే బల్క్లో ఇస్తారు, కొంచెం ఎక్కువ చీరలు ఇస్తారు కదా, అందుకోసం అనేసి చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడ్డానికి ఏముంది, చిన్న డిజైనే కదా, సింపులే అనుకుంటాం. రేట్ ఎక్కువ పడుతుంది. టాజిల్స్ కూడా ఇంత చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి, మళ్ళీ అన్నీ ఒకే రకంగా రావాలి. ఇలా ముడేసుకోండి దీనికి, ఓకేనా. కుచ్చిన దాంతో పాటే ముడేసుకొని ఇలా టాజిల్ లోపల నుంచి తీసి కట్ చేసేసుకోండి. చిన్నగా కట్ చేయకండి, కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే మనకి తెగిపోకుండా ఉంటుంది, ఊడకుండా కూడా ఉంటుంది, ఓకేనా. థ్రెడ్ పోయింది. డిజైన్ చూద్దాం. ఇదిగో ఇలా ఉందండి చీర, చాలా బాగుంది. ఈ కలర్ టాజల్స్ కూడా వస్తే మస్తు ఉండేది, కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.